డైలీ టేస్ట్ ది డైలీ. పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు, కానీ అదేంటి పచ్చని చెట్టు రోడ్డుకు అడ్డు, అందుకే నరుకు అన్నట్టుగా చకచక నరికేసుకుంటూ వెళ్తున్నారు. అడిగేవాళ్ళు లేరనా? నరికినా ఎవరో పట్టించుకోరనా? ఒక మొక్క చెట్టవ్వాలంటే ఏళ్లు పడుతుంది, కానీ ఇక్కడ చిటికేసినంత టైంలో చెట్టును అడ్డంగా నరికేస్తున్నారు. ఎందుకు ఇలా అంటే అంతా మన అభివృద్ధి కోసమే అంటున్నారు అధికారులు. అభివృద్ధి అంటే విధ్వంసమా? మనం డెవలప్ కావాలంటే చెట్టును నరకడమే ప్రత్యామ్నాయమా? అసలు NH44 కర్నూలు రోడ్లో ఏం జరిగింది? ఇది నగరం శివారు ప్రాంతం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ NH44 కర్నూలు రోడ్డు నుంచి పెద్ద గోల్కొండ సెంటర్ వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. అందుకే రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లు తొలగిస్తున్నారు. ఇప్పటికే నగరం కాలుష్య కారకాలతో నరకంగా మారింది. కనీసం శివారు ప్రాంతాలైన చెట్లతో మంచి ఆరోగ్య వాతావరణంతో కనిపిస్తుండేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు స్థానికులు. అభివృద్ధి పేరుతో ఇష్టారీతిన ప్రకృతి విధ్వంసం జరుగుతోందని, రోజు ఈ దారిన వెళ్తుంటే ఆ చెట్లు ఎంతో ఆహ్లాదకరంగా కనిపించేవని, చల్లటి గాలిస్తూ ఆరోగ్యానికి రక్షణ కవచంలా ఉన్న ఈ చెట్లు కనుమరుగైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇంత హడావుడిగా ఎందుకు నరికేస్తున్నారంటే NH44 కర్నూలు రోడ్డు నుంచి పెద్ద గోల్కొండ సెంటర్ 7 కిలోమీటర్ల వరకు రోడ్డు విస్తరణ ఉంది. 40 అడుగుల ఉన్న రోడ్డుని 100 అడుగుల రోడ్డుగా మారుస్తున్నారు. అందుకే ఈ నెరికివేత. ఓకే, అభివృద్ధి ముఖ్యమే, కానీ చెట్లని కాపాడటం అంతకు మించి ముఖ్యం కదా. ఎప్పుడు వచ్చినా కానీ పొల్యూషన్ అనేది ఉండదు ఇక్కడ. అందుకే చాలా మంది ఇక్కడ ఫ్లాట్లు తీసుకోవడము, బిజినెస్ పరంగా కూడా చాలా మంది ఇక్కడ వచ్చేసి సెటిల్ అవ్వడము, ఫామ్ హౌస్లు కట్టుకొని ఉంటున్నారు. డెవలప్మెంట్ కూడా ముఖ్యమే. చెట్లు యాస్టీస్ తీసేసి కొంచెం లోపలికి పెట్టుకోవడము మంచిది. ఎందుకంటే గ్రీనరీ పోగొట్టుకోవడము మళ్ళీ ఇది కూడా సిటీ లాగా అయిపోతుంది. ఇప్పుడు సిటీ లోపల పోతే మీకు చెట్లు ఎక్కడ సరిగ్గా కనబడట్లేదు. ఇక్కడ ఉన్నంత గ్రీనరీ సిటీ లోపల ఎక్కడ లేదు. చెట్లను నరికేందుకు R&B డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని కన్సల్ట్ అయింది. అక్కడ నుంచి పర్మిషన్ కూడా ఇచ్చారని చెప్తున్నారు అధికారులు. దాదాపు ఇవి ఒక 5 నుంచి 6 ఇయర్స్ కావచ్చు చెట్లు ఇవి. కాబట్టి రోడ్ వైండింగ్ ఉంది కాబట్టి దానికి మన ట్రాన్స్లొకేషన్ చేస్తున్నారు. ఇది మొత్తం కొట్టేస్తలేరు, కొన్ని ఫిల్లింగ్ చేస్తారు, కొన్ని ఏమో ట్రాన్స్లొకేషన్ చేస్తారు. అటవీ శాఖ 2 వైపులా పరిశీలించి ట్రీ ప్రొటెక్షన్ కమిటీకి సిఫార్సు చేశామని, ట్రీ ప్రొటెక్షన్ కమిటీ ఇన్స్పెక్షన్ చేసి ట్రాన్స్లొకేషన్ ద్వారా చెట్టుని వేరే చోట నాటడం, రిటెన్షన్ అంటే చెట్టుని ఎక్కడ ఉందో అక్కడే ఉంచడం, ట్రీ ఫెల్లింగ్ అంటే చెట్టును పూర్తిగా తొలగించడం లాంటి వాటికి అనుమతులు కూడా ఇచ్చింది. అయితే కొన్నిటిని ఒక చోటు నుంచి వేరే చోటికి తరలించినా బతకవని అన్ని రకాలుగా చెక్ చేశాక వీటిని తొలగిస్తున్నామంటోంది అటవీ శాఖ. మాక్సిమం ఒక ట్రీని ప్రొటెక్ట్ చేయాలనే చూస్తాము. కాకపోతే దాని కాండము, బెరడు అవి చూసి ఇది అన్సౌండ్ అనుకున్న తర్వాత దానికి ట్రాన్స్లొకేషన్ చేసినా కానీ అది బతకదు అన్నప్పుడు దాన్ని మనం ఇంకేం చేయలేము. ఫెల్లింగ్ చేయడమే కరెక్ట్. అధికారులు అంతా ప్రాపర్ గా చేస్తున్నట్టుగా కనిపిస్తున్నా ఇక్కడ చూస్తే మొత్తం తొలగిస్తున్నారు తప్ప ట్రాన్స్లొకేషన్ లాంటి చర్యలు అధికారులు తీసుకోవటం లేదంటున్నారు స్థానికులు. ఎంతో ఏపుగా పెరిగిన చెట్లని మరో చోటకి తరలించకుండా ఇష్టారీతిన తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి పేరుతో ప్రకృతి విధ్వంసం చేస్తే భవిష్యత్ అంతా భయంకరంగా మారుతుంది కదా అని హెచ్చరిస్తున్నారు.